కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. కూటమి పాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ జాతీయ సమితి సమావేశంలో పాల్గొన్న ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి పాలనకు 2 ఏళ్లు కావస్తుందని, కానీ ప్రజలు ఆశించిన విధంగా కూటమి పాలన లేదన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తొక్కేందుకు ప్రజలకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నారా లోకేష్ బాబుకు అధికారం అనే అహంకారం తలకెక్కిందన్నారు. పీపీపీ విధానంలోనే కూటమి పతనం మొదలైందన్నారు. కూటమి భూదాహానికి అంజమాన్ భూములు కూడా బలి కాబోతున్నాయన్నారు ఈశ్వరయ్య. 2 సంవత్సరాల కూటమి పాలన ఆశించినంత ఆశాజనకంగా ప్రజల విశ్వాసాన్ని చొరవనలేకపోయిందనేటువంటిది జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ కూటమిలో ఉన్నటువంటి పెద్దలే దాన్ని ఇంకా గమనించినట్లుగా కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అండర్ మై కంట్రోల్ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. మొన్న లోకేష్ బాబు గారు ఈ మధ్యన మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు 99 పైసలకే ఎకరం భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అంత సమంజసంగా లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటే 99 పైసలేంటి, అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, ఇంకా ఇస్తామని చెప్పేసి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆయన ప్రకటించారు. ఓకే, కాదనడానికి ఏమి లేదు, అధికారం మీ చేతుల్లో కట్టబెట్టారు కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తామని మీరంటే రేపొద్దున 2029లో ప్రజలు ఇంకా తొక్కుతామని చెప్పి ప్రజలు కూడా భావించేటువంటి స్థితి వస్తుంది. అధికారం అహంకారం 2 తలకెక్కితే ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అలాంటి పద్ధతుల్లో మాట్లాడకుండా ఎవరి ఆస్తులను ఎవరు తాకట్టు పెడుతున్నారు, ఫార్చ్యూన్ 500 చెప్పారు, టీసీఎస్ కంపెనీ చెప్పారు, ఉర్సా కంపెనీ చెప్పారు, లూలు మాలు చెప్పారు, కరేడు భూములు చెప్పారు, రాష్ట్రంలో కాకినాడ సెజ్జు భూములు చెప్పారు, విశాఖపట్నంలో నక్కపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే విపరీతమైనటువంటి భూములన్నీ కూడా కట్టబెడతా ఉన్నారు. ఇన్ని భూములు కట్టబెట్టిన తర్వాత ఆ కంపెనీల నుండి ఎన్ని రకాల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగారు? మీరు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది, 8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. మీరు పంచిన భూమి ఎంత పంచారు? మీరు ఎన్ని వేల ఎకరాలు ఈరోజు కార్పొరేట్లకు కట్టబెట్టారు? వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు? అది జనానికి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది ఈరోజు ప్రభుత్వం మర్చిపోయి ఎవరు ఆలోచన చేయడం లేదులే, మేమంతా కూడా గట్టిగా ఉన్నామని చెప్పి భావించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చాలా పెద్ద ఎత్తున అంటే ఎంత పెద్ద ఎత్తున అంటే కంపెనీల పేర్లు చెప్పి వాళ్ళంతా కూడా గత ప్రభుత్వానికి బినామీలు అన్నారు. మరి ఇప్పుడంతా మీకు వీళ్ళు బంధువులా? మీరు కట్టబెట్టిన భూములు వీళ్ళంతా బంధువులా? లేదు మీరు కాంట్రాక్టు కట్టబెట్టారు వీళ్ళంతా బంధువులా? అధికారానికి అధికార పీఠానికి మధ్య డబ్బులు అనేటువంటిది వెళ్తా ఉందని తప్ప అదా ఇదా కాదు. కావాల్సింది మీ లాభాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వేరే కాదు. ఇప్పటికే ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు జనంలో ఉన్నటువంటి ఒపీనియన్ వరకు మెడికల్ కాలేజీలను పీపీపీ అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో తెచ్చిన తర్వాత ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. 2150 మందికి స్థిరత్వంతో కూడినటువంటి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, మెరిటోరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు కానీ స్థిరత్వంతో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి సమస్య లేదు. పైగా 2500 మెడికల్ సీట్లు ఈరోజు మీరు టోకెన్ వేల వేసి 1,50,00,000 మీరు అమ్మితే 10 సంవత్సరాల తర్వాత ఆ సీట్లు కొనుగోలు చేసినట్టు వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు, ఏ ఆదాయం వస్తున్నట్టు వాళ్ళు ఆ సీట్లు కొనుగోలు చేస్తారు. అలాంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ధనాఢ్య వర్గాలు మాత్రమే సమాజంలో
మెడికల్ విద్యను అభ్యసించేటువంటి అవకాశాలు కల్పిస్తే రేపు రాజ్యాంగ సంక్షోభం అనేటువంటి తలెత్తదా? సామాజిక అంతరాలు అనేటివి దానికి పొడచూపవా? మరి అదేవిధంగా జీవించేటువంటి హక్కును కాలరాచేటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఏమాత్రం సమర్థనీయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, రోజు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లే. కానీ ఆ లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఏ స్టీల్ ప్లాంట్ను మీరు నిర్మాణం చేపట్టే పోయినాయి? ఏ పోర్టును నిర్మాణం చేపట్టే పోయినాయి? కాబట్టి అన్ని లక్షల కోట్లే. మీరు చెప్తున్నారు, జనం వింటున్నారనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ మీరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, అదేవిధంగా విద్యార్థిక యువతకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి. కానీ కడుపు చేత పట్టుకొని 15,000, 2,000, 5,000, 3,000 రూపాయలకు పేమెంట్ల పైన ఈరోజు నిరుద్యోగ యువత వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దాదాపు MBAలు, MCAలు, లా చదివినటువంటి వాళ్ళు కూడా 7వ తరగతి చదివినటువంటి రైల్వేలు గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో పోటీ పడుతున్నారంటే మరి దీన్ని బట్టి ప్రభుత్వం చెప్తున్నటువంటి దానికి ఆచరణలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉందనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పేసి, కూటమి ప్రభుత్వం యొక్క కూసాలు ఈరోజు ఎక్కడో లేవు. ఢిల్లీలో నుంచి అక్కడ నుండి డ్రాఫ్ట్ తయారు చేసి ఇక్కడికి పంపిస్తే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు, మొన్న తిరుపతికి పోయి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వైపున అజ్ఞానం వైపున ప్రయాణం చేస్తున్నారనేది తిరుపతి బహిరంగ సభలో, తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది బీజేపీ స్క్రిప్ట్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి బీజేపీ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము చాలా గట్టిగా చెప్పాం, రాష్ట్ర రాజధానికి డబ్బులు అని చెప్పేసి కోట్ల రూపాయల నిధులు వరదలైపారాయని చెప్పారు. కానీ అక్కడ రైతులు మాట్లాడుతూ గుండె పగిలి వారు చచ్చిపోతూ ఉన్నారు. 1వ దశకే దిక్కు లేదు, 2వ దశలో మళ్ళీ భూములు కావాలన్నారు. 54,000 ఎకరాలు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ల్యాండ్ పూలింగ్ పేరుతో మరొక 16,000 చిల్లర ఎకరాలు, 3వ పేరుతో మళ్ళీ ఒక 30,000 ఎకరాలు తీసుకొని 1,00,000 ఎకరాల భూములు తీసుకొని సారవంతమైనటువంటి 3 పంటలు పండగలిగినటువంటి, ప్రజలకు తిండి పెట్టగలిగినటువంటి, ఆహార కొరత తీర్చగలిగినటువంటి భూములు మీరు 1,00,000 ఎకరాలు ఆక్రమించి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే ఈ దేశ ఆర్థిక ఆదాయంలో, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టిలో 64% మంది రైతాంగం యొక్క వాళ్ళదే ప్రధానమైనటువంటి పాత్రను వైపున కనిపిస్తూ ఉంటే దాన్ని రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అతి త్వరలో ఇంకా తెలుసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తాను. రాష్ట్రంలోనే డెవలప్ లేదు, అంచుమని భూములు తీసుకుంటున్నారు మంగళగిరిలో, అది కడతా ఉంటున్నారు, నమ్మొచ్చా? రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు దిక్కు లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఆ ప్రాంత రైతాంగం కూడా గుర్తించినటువంటి మాట వాస్తవం. తర్వాత ఎక్కడ ఖాళీ భూములు ఉంటే అక్కడ ఆ భూములన్నీ కూడా ఈరోజు సర్వేల పేరుతో, రీసర్వేల పేరుతో, రకరకాల పేరుతో ఖాళీ భూములన్నీ కూడా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల భూ బ్యాంకు పేరుతో సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అది భూములా, అంజుమన్ భూములా, ఎక్కడ ఏ భూములు ఉన్నా సరే ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇందులో ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేటువంటి విషయాన్ని బాగా గమనించుకొని అత్యంత జాగ్రత్తగా ఉండకపోతే మొత్తానికి నెత్తి మీద శటకోపం పెట్టి మనకు పైకి చుక్కలు చూపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, నిగదిస్తాం, అరుస్తాం, కరుస్తాం అని చెప్పి మోహన్ బాబు డైలాగులు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంత గట్టిగా ప్రకటించి ఆచరించేటువంటి పద్ధతిలో వారు కూడా ఏమీ లేదనేటువంటి విషయం అర్థమైపోయింది. ఆయన కూడా సనాతన అని చెప్పేటువంటి దాంట్లో తలమునకలైపోయినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు తప్ప రాష్ట్ర పరిపాలన ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, మరి లోకేష్ బాబు గారు దావోస్ ఎందుకు వెళ్ళారు? పరిశ్రమలు తీసుకున్నారు. మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి పదవులు అనేటువంటివి ఇంటి వస్తువుల్లాగా వాడుకునే పద్ధతిలో
తయారవుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ రంగంలో పెట్టాల్సిన మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేదు. కానీ 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ 2 సంవత్సరాల్లో అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు రన్ చేయడానికి మాత్రం లేకపోతే తీవ్రమైనటువంటి రాజ్యాంగ సంక్షోభం భవిష్యత్తులో వస్తుంది. తెచ్చినటువంటి అప్పులు ఏమైపోతూ ఉన్నాయి, మీరు తెచ్చిన కంపెనీలు ఏమి క్రియేట్ చేశారనేది ఒక శ్వేతపత్రాన్ని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను.